Welcome to Competitive Exams Corner. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్లో జనరల్ అవేర్నెస్ కేటగిరీ చాలా చాలా ఈజియెస్ట్ కేటగిరీ అండ్ చాలా స్కోరింగ్ కేటగిరీ. ఎప్పుడు ఎప్పుడు ఈజీ అవుతుంది, ఎప్పుడు మనం స్కోర్ చేయగలము అంటే వన్స్ మనము ఆ కేటగిరీలో పట్టు సాధించినప్పుడు చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చు. ఈవెన్ ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే రీజనింగ్ కానీ మ్యాథ్స్ కానీ ఎంత పట్టున్నప్పటికీ, ఎంత మనకు గ్రిప్ ఉన్నప్పటికీ మనము ఆ సమయంలో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ పజిల్‌ని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే మనము స్కోర్ చేయగలుగుతాం. కానీ జనరల్ అవేర్‌నెస్ అలా కాదు. జస్ట్ మ్యాటర్ ఆఫ్ సెకండ్స్‌లో మనం దాన్ని స్కోర్ చేసుకోవచ్చనమాట. అంటే మనకు జస్ట్ దీంట్లో క్యాలిక్యులేషన్స్ ఏం మైండ్ అప్లికేషన్ ఏముండదు. సో, మనకు వచ్చిందా? రాలేదా? వచ్చింది టిక్ పెట్టేసేయి. రాలేదు వదిలేసేయి. సో, అలా ఉంటది జనరల్ అవేర్నెస్ కేటగిరీ. అందుకే చాలా చాలా ఎవరైతే ఇక్కడ స్కోర్ చేయగలరో వాళ్ళు చాలా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తారనమాట. సో, అందుకే ఇది చాలా చాలా ముఖ్యం ఈ కేటగిరీ. దయచేసి వీటిని కాన్సంట్రేట్ చేయండి. నేను గత కొద్ది రోజులుగా వీడియోస్ మీకు అందిస్తున్నాను. అండ్ ఫస్ట్ తెలుగు ఇచ్చాను. తర్వాత ఇప్పుడు ఇంగ్లీష్ ఇస్తున్నాను. సో, ఇప్పుడు కూడా ద బుక్కర్ ప్రైజ్ కానీ, ఆస్కార్ కానీ, నెక్స్ట్ భారతరత్న కానీ సో, ఇలా కొన్ని ముఖ్యమైన జ్ఞానపీఠ అవార్డ్ కానీ, రామన్ మెగసెసే అవార్డ్ కానీ, సో అలాంటి అవార్డ్స్ వీడియోస్ మీ కళ్ళ ముందు కనపడుతున్నాయి. అండ్ మీ ఒకవేళ మీరు అబ్జర్వ్ చేయలేకపోతే ప్లేలిస్ట్ ఉంది. ఆర్ఆర్‌బీ, ఎన్‌టీపీసీకి సంబంధించి. ఆ ప్లేలిస్ట్‌లో మీరు మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. ఖచ్చితంగా మీకు వీడియోస్ అందుబాటులో ఉంటాయి. సో, ఈ ఈ యొక్క వీడియోలో గాంధీ పీస్ ప్రైజ్ గురించి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో, ఈ యొక్క పీస్ ప్రైజ్ గురించి ఇన్ఫర్మేషన్ ఏంటంటే, in 1995, the occasion of the 125th birth anniversary of Mahatma Gandhi, Government of India established the International Gandhi Peace Prize, the annual award given to individuals and institutions for their contributions towards social, economic, political transformation through non-violence and Gandhian methods, carry a cash prize of 1 crore. It is India's highest cash prize award, also convertible in any currency in the world. Plaque and citation. So the award is open to any person regardless of nationality, race, creed, or sex. Only achievements within 10 years immediately preceding the nomination are considered for the award. The jury for the award consists of Prime Minister of India, the leader of opposition in the Lok Sabha, a Chief Justice of India, and two other ఎమినెంట్ పర్సన్స్. సో ఇది మనకు ఈ యొక్క గాంధీ పీస్ ప్రైజ్కి సంబంధించిన ఒక షార్ట్ ఇన్ఫర్మేషన్, బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అనమాట. అయితే ఇప్పటిదాకా ఈ యొక్క ఇమేజ్ చూడండి, గాంధీ పీస్ ప్రైజ్కి యొక్క ఇమేజ్. సో ఇలా ఉంటుందన్నమాట ఇమేజ్, అవార్డ్ ఇమేజ్. ఇప్పటిదాకా 1995లో స్టార్ట్ చేసామని మీకు చెప్తున్నాను కదా. 95 నుంచి 2021 దాకా ఎవరెవరికి వచ్చాయి అండ్ వాళ్ళ కంట్రీస్ ఏంటి, వాళ్ళకు ఎందుకు ఇచ్చారనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. సో కింద చూడండి, ఫస్ట్ది 1995లో అబ్జర్వ్ చేస్తే జూలియస్ నే ఎరెరే. సో ఈమె కంట్రీ వచ్చి టాంజానియన్. సో ఈమె ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ టాంజియా. సో వారికి ఈ అవార్డు లభించింది. 96లో ఏటి అరియారత్నే, శ్రీలంక, ఫౌండర్ ఆఫ్ సౌర్యోదయ శర్మ ధన మూమెంట్. సో నెక్స్ట్ 97లో గెర్హార్డ్ ఫిషర్, జర్మన్ డిప్లొమాట్, రికగ్నైజ్డ్ ఫర్ హిస్ వర్క్ అగైన్స్ట్ లెప్రసీ అండ్ పిలియో. నెక్స్ట్ 98లో రామకృష్ణ మిషన్ ఇండియా, ఫౌండెడ్ బై స్వామి వివేకానంద ఫర్ ప్రమోటింగ్ సోషల్ వెల్ఫేర్. నెక్స్ట్ 99లో బాబా ఆమ్టే, ఇండియా, సోషల్ వర్కర్. నెక్స్ట్ 2000లో నెల్సన్ మండేలా, సౌత్ ఆఫ్రికా, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా. నెక్స్ట్ 2000లో గ్రామీణ బ్యాంక్, బంగ్లాదేశ్, సౌత్ ఆఫ్రికా, క్లెరిక్ and activist Muhammad Anas introduced. Next 2001లో జాన్ హ్యూమే, ఐర్లాండ్,
నార్థన్ ఐరిష్ పొలిటీషియన్ అనమాట. నెక్స్ట్ 2002లో భారతీయ విద్యా భవన్ ఇండియా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ దట్ ఎంఫసైజెస్ ఇండియన్ కల్చర్. నెక్స్ట్ 2003లో వచ్చావ్ హ్యావెల్ చెస్ రిపబ్లిక్ ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చెస్ రిపబ్లిక్ అనమాట. నెక్స్ట్ 2004లో కొరెటా స్కాట్ కింగ్ యుఎస్ వైఫ్ ఆఫ్ మార్టిన్ లూథర్ కింగ్ అనమాట. నెక్స్ట్ 2005లో డెస్మండ్ టూటు సౌత్ ఆఫ్రికన్ క్లెరిక్ అండ్ యాక్టివిస్ట్ అనమాట. నెక్స్ట్ 2013లో చాందీ ప్రసాద్ భట్ ఇండియా ఎన్విరాన్మెంటలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్. నెక్స్ట్ 2014లో ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇండియా టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ సంబంధించి వాళ్ళకి అవార్డు లభించింది. నెక్స్ట్ 2015లో వివేకానంద కేంద్ర ఇండియా ఏ హిందూ స్పిరిచువల్ ఆర్గనైజేషన్ అనమాట. నెక్స్ట్ 2016లో అక్షయ పాత్ర ఫౌండేషన్ ఇండియా ఏ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా దట్ రన్స్ స్కూల్స్ లంచ్ ప్రోగ్రామ్స్ అక్రాస్ ఇండియా. నెక్స్ట్ 2016లో సులభ్ ఇంటర్నేషనల్ ఇండియా a social service organization that works to promote human rights, environmental sanitation and others. Next 2017 Ekal Abhiyan Trust India contribution in providing education for rural and tribal children in remote areas pan India. Next 2018 Yohei Sasakawa, Japan, for his contribution leprosy eradication in India across the world. Next, 2019 Qaboos bin Said Al Said Omam for socio-economic and political transformation through non-violent methods. Next, 2020లో Sheikh Mujibur Rahman, Bangladesh, for social, economic and political transformation through non-violent methods. And next, లాస్ట్ 2021 తర్వాత ఈ అవార్డుని అనౌన్స్ చేయలేదు. 2021లో గీతా ప్రెస్కి వచ్చింది. ఇండియా ఫర్ అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ నాన్ వైలెంట్ అండ్ దేర్ Gandhian methods. Thank you. Have a great day. Jai Hind.